నమస్తే అండి, వెల్కమ్ టు సనాతన స్టోరీస్. కార్తీక పురాణం 10వ అధ్యాయం మిగతా భాగం. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలము నీవు అందుకొనుము అని చెప్పిన వెంటనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి 2 వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమునందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుంచి ఆమె విష్ణు చింతనలలో కాలము గడుపుచూ కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుటచే విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుపోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుపోయిరి. అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుతున్నారు, కావున నా యందు దయ ఉంచి వారిని ఉద్ధరింపమని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. 2వ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనము అపహరించెను. 3వ వాడు వ్యాఘ్రము. 4వ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి 12వ రోజున కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణ చేసిన వాడు కాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ 4 నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకు ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపమని ప్రార్థించగా అందులకు ఆ దూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలమును కిరాతకునకు, పురాణమును వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగును అని చెప్పగా అందుకు ఆమె అట్లే ధారపోసెను. ఆ 4 ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగనో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 11వ 11వ రోజు పారాయణము సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. సనాతన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ 12వ అధ్యాయంతో రేపు కలుద్దాం.